ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆధారాలతో కేటీఆర్ అరెస్ట్. తీవ్ర టెన్షన్ లో కేసీఆర్. అసలు కేసీఆర్ ఎందుకు ఇంత టెన్షన్ లో ఉన్నారన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మంత్రి కేటీఆర్ పై మొదటి కేసు రేవంత్ సర్కార్ కు మెటీరియల్ దొరికింది. ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండా 55 కోట్లను పట్టణాభివృద్ధి శాఖ నుంచి అరవింద్ కుమార్ మంజూరు చేశారు. నిబంధనల ప్రకారం చేపట్టాలని ప్రాసెస్ చేపట్టలేదు. కేబినెట్ అనుమతి తీసుకోలేదు. దీంతో రేవంత్ సర్కార్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను విచారణ అడిగింది. సిఎస్ షోకాస్ నోటీసులు జారీ చేయడంతో ఆయన విచారణ ఇచ్చారు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి ఏజెన్సీకి డబ్బులు విడుదల చేయడం అనేది నేరం అవుతుంది. ఈ క్రమంలోనే కేబినెట్ ఆమోదం లేకుండా అగ్రిమెంట్ కుదుర్చుకున్న అధికారుల నుంచి గాని మంత్రుల నుంచి గాని డబ్బులు రికవరీ చేయాలని ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో కేటీఆర్ అలాగే అరవింద్ కుమార్ పై సీఎం రేవంత్ రెడ్డి పలు అవినీతి ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ అగ్రిమెంట్ విషయంలో కోర్టులో కేసు కూడా వేశారు. ఫార్ములా ఈ కేసులో వీరిద్దరూ కలిసి దొరికిపోవడం రేవంత్ సర్కార్ కు వెతకపోయిన తీగ కాలికి తగినట్లుగా వాదన వినిపిస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా పొందాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.